కలలు కనడం మానవ సహజం. చిన్న, పెద్ద అని తేడా లేకుండా అందరికీ కలలు వస్తాయి. మానసిక స్థితికి ప్రతిరూపాలే కలలు. పడుకోనేటప్పుడు సంతోషంగా ఉంటే ఒకలాగా, విషాదంగా ఉన్నప్పుడు పడుకుంటే వచ్చే కలలు మరొక విధంగా ఉంటాయి. మనకి కలలు వచ్చినప్పుడు వాటిలో అనేక దృశ్యాలు మనకు కన్పిస్తాయి. కలలో ఎటువంటి దృశ్యాలు కనపడితే ఎలాంటి ఫలితాలు వస్తాయి? ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కలలోకి ఆవు వస్తే భూలాభం ఉంటుందని అర్థం. నీళ్లు కలలో కనిపిస్తే తొందరలోనే విశేషమైన ధన ప్రాప్తి కలుగుతుంది. పాము కలలో కనిపిస్తే మీకు భవిష్యత్తులో అనుకున్నవన్నీ నెరవేరుతాయని అర్థం. కుక్క మిమ్మల్ని కరిచినట్లు కలలో కనిపిస్తే త్వరలో మీకు కష్టాలు ప్రారంభమవుతాయి. పాలు, నీరు తాగుతున్నట్లు కలలో కనిపిస్తే మీకు ఐశ్వర్యం కలుగుతుందని అర్థం. మిమ్మల్ని పెద్దలు దీవిస్తున్నట్లు కలలో కనిపిస్తే మీకు సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయని అర్థం. భర్త కలలో కనిపిస్తే దీర్ఘసుమంగళి ప్రాప్తిస్తుంది. చేపలు కలలో కనిపిస్తే ఇంట్లో శుభకార్యం జరుగుతుందని తెలుసుకోవాలి. గుడ్లగూబ కలలో కనిపిస్తే శుభసంకేతం, మీరు తలపెట్టిన పనిలో విజయం సాధిస్తారు. లక్ష్మీనారాయణుడు కలలో కనిపిస్తే కష్టాలన్నీ తొలగిపోతాయని అర్థం, విజయానికి సూచికగా భావిస్తారు. గాజులు కలలో కనిపిస్తే పెళ్ళీడు వచ్చిన అమ్మాయిలకు త్వరలోనే వారి వివాహం జరుగుతుందని అర్థం. భార్య కలలో కనిపిస్తే ధన లాభం, ఉద్యోగంలో ప్రమోషన్ పొందుతారు. పాములు తరుముతున్నట్టు కలలో కనిపిస్తే మీరు అపాయంలో ఉన్నట్టు అర్థం. వినాయకుడు కలలో కనిపిస్తే ఆనందం, శ్రేయస్సు, అడ్డంకులు అన్నీ తొలగిపోతాయి. పువ్వులు కలలో కనిపిస్తే మంచి ఆరోగ్యం లభిస్తుందని అర్థం. దెబ్బలు తింటున్నట్లు కలలో కనిపిస్తే మీరు పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారని అర్థం. లక్ష్మీదేవి కలలో కనిపిస్తే అమ్మవారి అనుగ్రహం మీపై ఉంటుందని అర్థం. నెమలి కలలో కనిపిస్తే మీకు దుఃఖం కలుగుతుందట. బావినీళ్లు మనం తోడుతున్నట్లు కలలో కనిపిస్తే తొందరలోనే మనకు అదృష్టం కలుగుతుందని అర్థం. అన్నా, వదిన కలలో కనిపిస్తే సంతోషకరమైన జీవితం మీ సొంతం. చనిపోయిన మీ పూర్వీకులు కలలో కనిపిస్తే అది శుభ కలగా పరిగణించబడుతుంది. మీరు చనిపోయినట్లు మీకు కల వస్తే మీకున్న సమస్యలన్నీ తొలగిపోతాయట. గుర్రపు స్వారీ చేసినట్లు కల వస్తే మీ పనిలో విజయం లభిస్తుందని అర్థం. ఆయుధాలు కలలో కనిపిస్తే ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. తల్లిదండ్రులు కలలో కనిపిస్తే శుభవార్తలు వింటారని సంకేతమట. తలపాగా కలలో కనిపిస్తే సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఇంద్రధనస్సు కలలో కనిపిస్తే ఆనందం మరియు సంతోషం. గంధపు చెక్కలు కలలో కనిపిస్తే శుభసంకేతం. నిధులు, డబ్బు కలలో కనిపిస్తే అపారమైన సంపదను పొందుతారని అర్థం. పెన్ కలలో కనిపిస్తే ఉన్నత చదువులు చదువుతారు. జలపాతం కలలో కనిపిస్తే ఆందోళన నుండి విముక్తి పొందుతారని అర్థం. క్షేత్రాలు కలలో కనిపిస్తే శుభసంకేతం. పుస్తకాలు కలలో కనిపిస్తే మానసిక వికాసం కలుగుతుంది. కుంకుమను చూసినట్లుగా కల వస్తే కీర్తి మరియు అదృష్టం. వంటగది కలలో కనిపిస్తే అప్యల నుండి విముక్తి పొందుతారని అర్థం. గుర్రం ఎక్కినట్టు కల వస్తే మీకు పదోన్నతి కలుగుతుందట. పక్షిని కలలో చూస్తే సమాజంలో మీకు గౌరవం పెరుగుతుందట. అద్దం కలలో కనిపిస్తే మానసిక ఆందోళనకు గురవుతారట. కాలుజారి పడినట్లు కల వస్తే మీకు అష్టకష్టాలు ఎదురవుతాయని తెలుసుకోవాలి. కుంకుమ పెట్టుకున్నట్లు కలలో కనిపిస్తే మీ ఇంట్లో శుభకార్యం జరుగుతుందట. రైలు ఎక్కుతున్నట్లు కల వస్తే యాత్ర చేస్తారని భావించాలి. కలలో సంఖ్యలు కనిపిస్తే లాటరీ సంపాదన,